మీరు కూడా స్ట్రిమ్స్ని బ్రీడ్ చేయాలనుకుంటున్నారా? అయితే తెలుసుకోవాల్సిన విషయం 2 టైప్స్ ఆఫ్ స్ట్రిమ్స్ ఉంటాయి. కెరడినా స్ట్రిమ్స్ ఇవి ఇంటర్మీడియట్ బ్రీడర్స్ కోసం మాత్రమే, ఎందుకంటే చాలా సెన్సిటివ్. ఇంకోటి నియో కెరడినా, ఇది బిగినర్ ఫ్రెండ్లీ స్ట్రిమ్స్, ఎవరైనా ట్రై చేయొచ్చు. నియో కెరడినా సెటప్లో అయితే ఫిల్టర్ ఉంటే చాలా మంచిది. లైవ్ ప్లాంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. స్ట్రిమ్స్ అక్లిమేషన్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. ఏమంటే టెంపరేచర్ మ్యాచ్ చేస్తారు కానీ వాటర్ పారామీటర్స్ అయితే మ్యాచ్ చేయరు. ఇంకోసారి క్లీన్గా చెప్తారు చూడండి ఏం చేయాలనేసి. మెయిన్ ట్యాంక్ స్ట్రిమ్స్ వదులుతారు కదా, ఆ ట్యాంక్ నుంచి అయితే డ్రాప్ బై డ్రాప్ ఇలా ఒక పైప్ వేసుకొని అయితే దీనికి పారామీటర్స్ అయితే మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 1 అవర్ అయితే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. 1 అవర్ పైన ఉంటే ఇంకా మంచిది. ఇది కాకుండా బ్రిటిల్నోస్ ట్యాంక్ అయితే క్లీన్ చేద్దామనేసి బ్రిటిల్నోస్ ప్లెకోల్ అన్ని బయట తీసేసా. ఎందుకంటే ఒకసారి ట్యాంక్ మళ్ళీ రీసెట్ చేయాలి, ఎందుకంటే స్ట్రిమ్స్ అన్నీ ఉన్నాయి, డెడ్ స్ట్రిమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ బయటకు అయితే తీసా. చూస్తున్నారు కదా, చిన్నప్పుడు అయితే ఓన్లీ 1.5 ఇంచ్ ఏమో తీసుకున్నా, ఇప్పుడైతే పెరిగింది, గ్రోత్ అయితే కనబడతా ఉంది నాకు. సో ఈ స్ట్రిమ్స్ అండ్ ఈ బ్రిటిల్నోస్ అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.